పుష్ప 2ను కొట్టిన దేవరా 1. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో దేవరా పార్ట్ 1 ఒకటి. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతకంతకు ఆ అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. అయితే ఈ మధ్య ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా అది కొంచెం హైప్ను తగ్గించినట్లు అనిపించింది. ఆచార్య సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్, కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకంత నిరాశ చెందారు. అయితే 2-3 రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన నెగిటివిటీ కనిపించింది. కానీ ఆ తర్వాత అంతా మామూలైపోయినట్లే కనిపిస్తోంది. ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్తో ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమిత ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బుక్ మై షోలోనూ దేవరా ఒక రికార్డును అందుకుంది. ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకున్న సినిమాగా దేవరా రికార్డ్స్ నెలకొల్పింది. BMSలో ఏకంగా 3.44 లక్షల మంది లైక్ కొట్టి ఈ సినిమా పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ఇప్పటిదాకా పుష్ప 2 ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్ తెచ్చుకునే సినిమాగా కొనసాగుతూ వచ్చింది. దానికి ఇంట్రెస్ట్ 3.34 లక్షల మేర ఉన్నాయి. ఈ మధ్య పుష్ప 2 టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది. దేవరా రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్స్ పెరిగిపోతున్నాయి అంటూ రికార్డు తెలుపుతోంది. రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ పుష్ప 2 విడుదల సమయానికి పుష్ప 2 మళ్లీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచితే దేవరకు ఏపీ, తెలంగాణలో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేసాయి. ఏపీ సంగతి చూడాలి. అక్కడ ఆ షోలు ఖరారైతే US ప్రీమియర్స్తో పాటు ఇక్కడ ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట.